ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఆర్టీఎఫ్ వ్యూవర్స్ అందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తా ఉన్నాను. గత 2 రోజులుగా ఆర్టీఎఫ్ పైన వివిధమైనటువంటి ఆరోపణలు చేస్తూ వస్తున్నటువంటి వీడియోస్ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. సో వాటి విషయమై వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆర్టీఎఫ్ పైన ఉందని నమ్మి మీ ముందుకు రావడం జరిగింది. ఈ చిన్న వివరణని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. మనతో పాటు రెవరెండ్ ఎం సుధాకర్ గారు ఉన్నారు. తర్వాత సాయి కృష్ణ గోమటం బ్రదర్ కూడా మనతో పాటు ఉన్నారు. ఆర్టీఎఫ్గా మేము కలిసి పనిచేస్తున్నప్పటికీ కూడా ఆర్టీఎఫ్ సభ్యులంగా మా యొక్క స్థిరమైనటువంటి కన్విక్షన్స్ ఏంటి అని అంటే 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒకటి, వీఆర్ ఆల్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మేమందరం కూడా వ్యక్తిగతంగా యేసు ప్రభు యొక్క శిష్యులము, జీవితకాల శిష్యులము అని దృఢంగా నమ్ముతాం. రెండవది, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంత నేర్చుకున్నా, ఎంత జ్ఞానాన్ని సంపాదించినా, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే దేవునితో ఎలా బ్రతుకుతున్నాము, దేవుని ముందు ఎలా బ్రతుకుతున్నాము, దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నాము అనేది మనం నేర్చుకున్న ప్రతి దాని యొక్క సార్థకత అని దృఢంగా నమ్ముతాం. సో వీటి వెలుగులో ఆర్టీఎఫ్ పరిచర్యలో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి సభ్యుల పైన వస్తున్నటువంటి ఆరోపణల విషయంలో ఆర్టీఎఫ్ ఏ రకమైనటువంటి స్టాండ్ తీసుకుంటుంది, ఏ రకమైనటువంటి అకౌంటబిలిటీ ఫ్రేమ్వర్క్ దానికి ఉంది అనే దాన్ని సభ్యుల ముందు, తర్వాత వ్యూవర్స్కి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని నమ్మి మేము ముందుకొచ్చాం. ఈ సమయంలో ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నటువంటి విషయాల పట్ల కొంత వివరణ మీకు ఇచ్చే ప్రయత్నం మనం చేస్తాము. ప్రధానంగా అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తగా ఉన్నటువంటి ఎడ్వర్డ్ విలియమ్స్ గారి పట్ల ఆర్టీఎఫ్ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోగా ఆయన్ని సమర్థించే ప్రయత్నాలు చేస్తుంది అనే ఒక వీడియో బాగా సర్క్యులేట్ అవుతా ఉంది. రెండవది, ఆయన చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ తన పరిచర్యలో వాడుతున్నారు, దాని విషయంలో కూడా ఆయన్ని అకౌంటబిలిటీలోకి తీసుకోవట్లేదు అనే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వీటిపై వివరణ ఇవ్వడానికి ఈ వీడియోలో చిన్న ప్రయత్నం చేస్తాం. వెల్కమ్ అన్న సుధాకర్ అన్న, సాయి అన్న. థ్యాంక్ యూ అనిల్. As the convener, you are leading this discussion and we are happy about it, Anil. Thank you, Anna. Thank you so much. Thank you, brother. Thank you for steering. Yeah. So, మొదట నేను సుధాకర్ అన్న దగ్గరికి వస్తాను. అన్న, ఆర్టీఎఫ్ సభ్యుల పైన ఆరోపణలు వచ్చినప్పుడు గతంలో ఆర్టీఎఫ్గా మనం ఏమైనా చర్యలు తీసుకున్నామా? ఇప్పుడు కూడా ఆరోపణలు వస్తున్నప్పుడు ఆర్టీఎఫ్ ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఏమైనా చెప్తారని? తప్పనిసరిగా అనిల్. ఆర్టీఎఫ్ ఒక 10 సంవత్సరాలు పైన దేవుడు ఇచ్చిన దర్శనాన్ని బట్టి పరిచర్య చేయడం జరుగుతుంది. ఆర్టీఎఫ్ ఏదో ఒక స్ట్రేంజ్ కలెక్షన్ ఆఫ్ ఇండివిజువల్స్ కాదు. ఆర్టీఎఫ్ is of the church, by the church and for the church. సో ఇందులో ఉన్న మెంబర్స్ అందరూ వాళ్ళ లోకల్ చర్చెస్లో బాధ్యత కలిగినటువంటి సభ్యులుగా ఉన్నవాళ్ళు. ఇది సంఘము శ్రేయోభివృద్ధి కొరకు, సత్యము కొరకు ఉనికిలోనికి వచ్చినటువంటి ఫోరం. అలాగే మాకే సత్యమంతా తెలుసు అనే దృక్కోణములో రాము, కానీ సాధ్యమైనంత వరకు సత్యాన్ని, లేఖనములను సరిగా విభజించుట ద్వారా తెలుసుకోవాలి. ఆ సత్యాన్ని సంఘానికి అందించాలి. ఆ సత్యానికి విరుద్ధమైనటువంటి బోధలు కానీ ఆచారాలు కానీ ఉన్నప్పుడు వాటిని ఎక్స్పోజ్ చేయాలి అనే దృక్పథంతో పనిచేస్తుంది. నేను as one of the founding members and as one of the core team members, ఈ
అకౌంటబిలిటీ, జవాబుదారీతనం హోల్డ్ చేసే విషయానికి వచ్చినప్పుడు మనము వాక్యానుసారంగానే కొన్ని పారామీటర్స్ పెట్టుకున్నాం. ఉదాహరణకి గలతీ పత్రిక 6వ అధ్యాయములో, సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును బడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెను. ఇది ఒక గైడింగ్ ప్రిన్సిపల్ గా మనము తీసుకున్నాం. అందరికీ వీక్షకులకు కూడా తెలిసే ఉంటుంది. తరువాత వన్ అనదర్ అనే ఫ్రేజ్ ని, ఈచ్ అదర్ అనే ఫ్రేజ్ ని ఆర్టీఎఫ్ టీమ్ గా, కోర్ టీమ్ గా చాలా సీరియస్ గా తీసుకుంటాం. సో ఆ నేపథ్యంలోనే ఇంతకు ముందు ఎడ్వర్డ్ విలియమ్స్ మీద వచ్చినటువంటి కొన్ని ఆబ్జెక్షన్స్, ఎక్స్ప్రెస్ చేయబడిన కన్సర్న్స్ ని అడ్రస్ చేయడం జరిగింది. ఎలా అంటే, తన భాషను గురించి అది అభ్యంతరకరంగా ఉంది, సత్యాన్ని సత్యంగా చెప్పడంలో తప్పు లేదు, కానీ మనం ఉపయోగించే భాష కూడా పరుషమైన భాష ఉండకూడదు, కఠినమైనటువంటి భాష ఉండకూడదు అనేది తమ్ముడు ఎడ్వర్డ్ విలియమ్స్తో డైరెక్ట్గా మాట్లాడాము. తర్వాత ఒక ఆర్టీఎఫ్ ప్రోగ్రాంలో తను విత్ కన్విక్షన్, విత్ హిస్ ఓన్ చాయిస్ పబ్లిక్గా అపాలజీ అడగటం కూడా జరిగింది. తరువాత మనం హెచ్చరించాం, అలాంటి భాష ఇక భవిష్యత్తులో వాడకూడదు అని. ఇప్పుడు కూడా ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి క్లియర్గా తెలుస్తున్నది ఏమిటి అని అంటే, ఎప్పుడు లాస్ట్ టైం మనం డీల్ చేశామో ఆ తరువాత అలాంటి భాషను ఉపయోగించలేదు అని నిర్ధారించుకోగలుగుతున్నాం. మనకు తెలిసినటువంటి విధానాన్ని బట్టి తను కూడా కన్ఫర్మ్ చేశారు. సో తప్పు ఎవరు చేసినా తప్పే. అయితే ఎఫ్సి పత్రిక 4:15లో ఉన్నట్లు, మీరు ప్రేమ కలిగి ఒకరితో ఒకరు సత్యమునే చెప్పుకోండి అని ఉంది. సో ట్రూత్ని ట్రూత్గా ఎక్నాలెడ్జ్ చేసేటట్లు జాగ్రత్త పడతాం. సో దానికి ఎడ్వర్డ్ విలియమ్స్ కట్టుబడి ఉండడాన్ని బట్టి పబ్లిక్గా ఆర్టీఎఫ్ షోలోనే ఈ భాషను గురించిన విషయం అపాలజీ చెప్పడం జరిగింది కదా అనేది మన వీక్షకులు సెర్చ్ చేసి అది ఫైండ్ అవుట్ చేసి వాచ్ చేయొచ్చు కూడా. ఎందుకంటే ఆ రోజు కూడా నేను పబ్లిక్ ఆర్టీఎఫ్ ప్లాట్ఫామ్లో విలియమ్స్ని ప్రశ్నించింది నేనే, తను సమాధానం చెప్తే చూసి విన్నది నేనే. ఇంకా వేరే ప్యానలిస్టులు కూడా ఉన్నారు. సో ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణల విషయంలో కూడా ఆర్టీఎఫ్ ఏమైనా స్టాండ్ తీసుకుని ఏమైనా వర్క్ చేస్తున్నారన్నా, ఏమైనా ముందుకు ఎట్లా వెళ్తున్నారు? ఇప్పుడు ఈ భాషను గురించి మరలా రీసర్క్యులేట్ అవుతుంది, ఇది క్రొత్తది కాదు. తర్వాత రెండవ విషయము, ఆర్టీఎఫ్ ని అడ్డంగా దొరికిపోయింది అని మాట్లాడుతూ, అంటే అబద్ధ ప్రవచనాలు చేసిన వ్యక్తిని కాపాడటం కోసం చేసే ప్రయత్నాల్లో ఆర్టీఎఫ్ అడ్డంగా దొరికిపోయింది అనే వీడియో ఇంకొక విషయాన్ని కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. అదేంటంటే, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ప్రాఫెసీ అని చెప్పారు, కానీ దాన్ని ఆర్టీఎఫ్ ఫోరంలో ప్రాఫెసీ కాదు, కరెంట్ సిచ్యువేషన్ సంబంధించిన పొలిటికల్ అనాలిసిస్ అది అన్నట్లుగా చిత్రీకరించడానికి చూశారు. సో ఆ విషయం కూడా ఇంతకు ముందు మాట్లాడడం జరిగింది. ఆయన, నేను జాగ్రత్త పడతాను, సో పొలిటికల్ అనాలిసిస్ గా ఏది చెప్తున్నానో అది పొలిటికల్ అనాలిసిస్ గానే చెప్తాను. తర్వాత ప్రవచనము అనేది ఇక నేను జాగ్రత్తగా ఉంటాను, ఆ ఏరియాలోకి నేను వెళ్ళను అని మనకు చెప్పడం జరిగింది. సో ఇది కూడా పాత విషయమే, కానీ మరలా సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య ప్రవచనము అని మనకు తెలిసినట్లుగా ఏమీ చెప్పలేదు మరలా ఎడ్వర్డ్ విలియమ్స్ గారు. సో అప్పుడు మనం we held him accountable and we still hold him accountable. సో మాట్లాడాము, క్లారిటీ వచ్చింది.
అంటే ఆ తరువాత ఆ ఎపిసోడ్ తర్వాత ఏది జగన్ గురించిన మాటలు, తర్వాత జగన్ గారు అంటే తర్వాత అప్పుడు ఏపీ చీఫ్ మినిస్టర్, తర్వాత నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ గారిని గురించినటువంటి మాటలు. బట్ ఏది ఏమైనా ఈ విషయాలను గురించి మరలా మన మిత్రులు వాళ్ళని శ్రేయోభిలాషులే అనుకుందాం మనం. వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో దేవునికే తెలుసు, వాళ్ళకే తెలుసు, మనకు తెలియదు. కానీ బట్ లెట్ us బి పాజిటివ్ ఇన్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్ ఆల్సో. సో వాళ్ళు మరలా లేవనెత్తారు కాబట్టి ఈ విషయాలను గురించి డెఫినెట్గా ఆర్టీఎఫ్ సీరియస్గా వ్యవహరిస్తుంది. ఒక కోర్ టీమ్ మెంబర్స్లో నుంచి మరి ఒక స్పెషల్ టీమ్ని ఈ విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి నెసెసరీ యాక్షన్స్ ఆర్టీఎఫ్ తీసుకునే విషయంలో ఆర్టీఎఫ్ని గైడ్ చేయడానికి ఒక 3 మెంబర్ కమిటీని కూడా ఫామ్ చేయాలి అని నిర్ణయం తీసుకున్న విషయం మన వీక్షకులకు తెలియపరుస్తున్నాను సవినయంగా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నా సాయి అన్న, మీ దగ్గరికి వస్తాను నేను. ఇప్పుడు నిజంగా తప్పుడు ప్రవచనాలు చెప్పే వాళ్ళని సమర్థించే పనిలో ఆర్టీఎఫ్ ఉందా అనే ప్రశ్న లేవనెత్తుతా ఉన్న వాళ్ళకి మన ఆర్టీఎఫ్గా మన స్టాండ్ ఏంటి, మన వివరణ ఏంటి అనేది ఏం చెప్తారన్నా మీరు? వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ ద గాస్పెల్. అది మన బోధ కానీ మన ప్రవర్తన కానీ ఈ రెండు కూడా గాస్పెల్కి సంబంధించినటువంటి విలువల్ని ప్రతిబింబించాలి. దట్ ఈస్ వాట్ ఆర్టీఎఫ్ లైక్స్ టు డూ. ఎడ్వర్డ్ అన్న మీద వచ్చినటువంటి ఈ ఆరోపణ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి వాస్తవాల్ని, అంటే 2019లో అన్న చేసినటువంటి ఏదైతే ప్రవచనం ఉందో, ప్రవచనం అని చెప్పి చేసింది ఏదైతే ఉందో అదే తప్పుడు ప్రవచనం. ఆ విషయంలో ఎడ్వర్డ్ అన్నని క్లియర్గా మాట్లాడటం జరిగింది, అకౌంటబిలిటీలో హోల్డ్ చేయడం జరిగింది. ఆనెస్ట్గా చెప్పాలంటే ఆ క్లిప్లో ఉన్నటువంటి కాంటెంట్ అంతా వినలేదు ఎవరు. అందులో ఉన్నటువంటి కొన్ని పార్ట్స్ మాత్రమే విన్నప్పటికీ కూడా వినినటువంటి పార్ట్స్లో అందులో వాడినటువంటి పదజాలాన్ని, అందులో తను మాట్లాడినటువంటి విధానాన్ని ఆ ఫోన్ కాల్లో, ఆ విషయంలో మనలో కొంతమంది మాట్లాడటం అనేటువంటి జరిగింది. 2024 సంవత్సరంలో ఎడ్వర్డ్ అన్న జనవరి 1వ తారీఖున ఒక చోట అమెరికాలో బేస్ చేసుకున్నటువంటి రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని మాట్లాడినటువంటి సందర్భం ఉంది. భారతదేశంలో క్రైస్తవులు శ్రమ పడతారు అనేటువంటి కాంటెక్స్ట్ని మాట్లాడారు. 2024 సంవత్సరం జనవరి 1 లేకపోతే 2023 డిసెంబర్ 31 అనుకుందాం. సో ఆ విషయంలో జాన్ క్రిస్టఫర్ గారు, ఎడ్వర్డ్ గారు, తర్వాత సురేష్ మంగూరి గారు ముగ్గురు చేస్తున్నటువంటి ఆ షోలో పదే ఒకళ్ళు కామెంట్స్ పెడుతూ ఉన్నారు. జాన్ క్రిస్టఫర్ గారు ఆ సందర్భాన్ని ఉటంకిస్తూ, ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని అడిగినటువంటి విషయం అది ఎడ్వర్డ్ గారిని. అట్లా అని ఎడ్వర్డ్ గారు అంతకు ముందు తప్పుడు ప్రవచనం చేయలేదు అని కాదు. ఆ తప్పుడు ప్రవచనం చేసినప్పుడు ఆ విషయంలో మాట్లాడటం జరిగింది. ఆ విషయంలో ఆయన క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. క్షమాపణ చెప్పిన తర్వాత సదరు వ్యక్తి ఎవరైతే వీడియో పెట్టారో, నేను వాట్ ఐ హ్యావ్ లర్న్డ్ ఈస్, వీడియో పెట్టిన వాళ్ళు కూడా వీడియో తీసేశారు అనేటువంటి విషయాన్ని నేను విన్నాను. ఎవరు పెట్టారో తెలియదు ఆనెస్ట్లీ నాకు, బట్ పెట్టినటువంటి వాళ్ళు తీసేశారు క్షమాపణ చెప్పిన తర్వాత నేర్చుకున్నాను, నేను తెలుసుకున్నాను. 2019కి సంబంధించినటువంటి విషయం. ఆ 2019లో జరిగినటువంటి ఫోన్ కాల్ సంభాషణ జాన్ క్రిస్టఫర్ గారికి తెలియదు. ఆ ఫోన్ కాల్లో జరిగినటువంటి చాలా కంటెంట్ జాన్ క్రిస్టఫర్ గారికి తెలియదు. నాకు తెలుసు అందులో జరిగినటువంటి మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ నాకు తెలుసు, కానీ జాన్ క్రిస్టఫర్ గారికి తెలియదు అది. సో హీ వాజ్ జెన్యున్లీ ఆస్కింగ్, ఆయన మైండ్లో ఉన్నటువంటి మాట ఏంటంటే, మీరు జనవరి 1వ తారీఖు మీరు చెప్పింది ప్రవచనం అని అందరూ చెప్తున్నారు, ప్రవచనం అని చెప్పేసి మిమ్మల్ని మాట్లాడుతున్నారు. మీరు ప్రవచనం చెప్పారా?
దానికి ఎడ్వర్డ్ గారు లేదు అని చెప్పారు. సో ఇప్పుడు 2024కి సంబంధించినటువంటి విషయాన్ని మాట్లాడుతున్నటువంటి సందర్భం 2019వ సంవత్సరానికి సంబంధించి నటువంటి తప్పుడు ప్రవచనంతో మిళితం చేసి పెట్టడం వలన కన్ఫ్యూజన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే చూడటానికి ఎట్లా ఉందంటే 2024లో జరిగినటువంటి ఒక విషయాన్ని గురించి విలియమ్స్ గారు, జాన్ క్రిస్టఫర్ గారు మాట్లాడుతున్నప్పుడు దాన్ని 2019కి ఆపాదించి మాట్లాడినప్పుడు డెఫినెట్గా కన్ఫ్యూజన్ వస్తుంది. యాజ్ ఇఫ్ ఇట్ సేస్ దట్ విలియమ్స్ గారు అబద్ధం చెప్తున్నట్టు, అంటే హీఈస్ లయింగ్ త్రూ టీత్, హీఈస్ రియల్లీ సెయింగ్ దట్ ఐ హ్యావ్ నెవర్ ప్రాఫెసైడ్ లైక్ దట్ అని చెప్తున్నట్టుగా ఉన్నట్టుగా మనకి అర్థమైంది అందులో. ఈ వీడియో జతపరిచినటువంటి విధానం కనుక చూసినప్పుడు. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. ద కేస్ వాజ్ యాక్చువల్లీ ఒక వీడియో, అందులో ఫోన్ కాల్ సంభాషణ 2019కి సంబంధించింది, ఎడ్వర్డ్ గారు చేసింది. అందులో తప్పుడు ప్రవచనం ఉంది. కానీ 2024లో ఆర్టీఎఫ్ షోలో మాట్లాడుతున్నటువంటి విషయం 2024 జనవరి 1కి సంబంధించినటువంటి మ్యాటర్, ఎడ్వర్డ్ గారు చెప్పినటువంటి మ్యాటర్కి సంబంధించినది. సో రెండు డిఫరెంట్ కాంటెక్స్ ఇవి. ఈవెన్ దెన్ ఇది కవరప్ చేసుకోవటానికి చెప్తున్నటువంటి వివరణ కాదు, నిజాలుగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాం దీన్ని. సో ఎడ్వర్డ్ గారు వాడినటువంటి పరుష పదజాలం ఏదైతే ఉందో ఆ విషయంలో ఎవరు కూడా సమర్థించట్లేదు. ఆయన చెప్పినటువంటి తప్పుడు ప్రవచనం ఉన్నప్పుడు ఎవరు కూడా సమర్థించట్లేదు, దాన్ని ఎవరు సమర్థించలేదు కూడా. దేవుడికి తెలుసు చాలా విషయాల్లో ఎడ్వర్డ్ గారిని అకౌంటబిలిటీలో హోల్డ్ చేయడానికి ఆర్టీఎఫ్గా మనం చేసినటువంటి ప్రయత్నం అనేటువంటిది ఏంటి అనే విషయం దేవుడికి తెలుసు. అనేక మార్లు ఇక్కడ మన ముందు ఉన్నటువంటి సుధాకర్ అన్నకి ఆ బాధ్యతను అప్పగించడం కూడా జరిగింది టీమ్గా. సుధాకర్ అన్న ఆయన్ని అకౌంటబిలిటీ హోల్డ్ చేయడం కూడా జరిగింది. లాస్ట్ జూన్లో ఇలాంటి పరుష పదజాలానికి సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు ఏదైతే మళ్ళీ రీసర్క్యులేట్ అవుతుందో సుధాకర్ అన్న చెప్పినట్టుగా, లాస్ట్ జూన్లో అది వచ్చినప్పుడు దానికి స్పెషల్ మీటింగ్ని కన్వీన్ చేసి ఆ విషయంలో మాట్లాడి విలియమ్స్ అన్న పబ్లిక్గా అపాలజైజ్ చేయటం అనేటువంటి విషయాన్ని కూడా చేసాం అది ఆర్టీఎఫ్లోనే. వీ హ్యావ్ డన్ దట్. సో హీ అపాలజైజ్డ్ అండ్ హీ సెడ్ దట్ హీ విల్ నాట్ యూజ్ దట్ అగైన్. అలాంటి పరుష పదజాలం వాడను అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇంకొకటి, అలాంటి పరుష పదజాలం గనక ఆ లాస్ట్ జూన్ తర్వాత అది ఆ వీడియో సర్క్యులేట్ అయిన తర్వాత కూడా ఆయన కనుక జరిగినటువంటి మీటింగ్స్లో, పాతవి కాదు, ఆ తర్వాత జరిగినటువంటి మీటింగ్స్లో ఎక్కడైనా సరే ఆయన పరుష పదజాలాన్ని వాడితే విలియమ్స్ గారే చెప్పారు, నా మీద స్ట్రింజెంట్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి అనేటువంటి విషయం కూడా చెప్పారు. అండ్ వీఆర్ కమిటెడ్ టు దట్. ఆర్టీఎఫ్ టీమ్గా విలియమ్స్ గారి ఒకళ్ళనే కాదు, మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళం కూడా స్ట్రింజెంట్ డిసిప్లినరీ యాక్షన్కి వి కమిటెడ్ టు దట్. ఎందుకంటే యాజ్ ఎ టీమ్ గాస్పల్ వాల్యూస్ ఆర్ ఎట్ స్టేక్. సో వీ రియల్లీ అబైడ్ బై దెమ్. వీ వాంట్ టు కమిట్ అవర్ టు దెమ్. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను అనిల్ గారు. వీక్షకులకు కూడా ఐ వాంట్ టు సే, ఆర్టీఎఫ్ వీక్షకులందరికీ కూడా ఐ వాంట్ టు సే దిస్ థింగ్ టు యూ ఆల్. ఆర్ వీ ప్రొటెక్టింగ్ బ్రదర్ విలియమ్స్? I want to say yes, an affirmative yes. ఆయన్ని మేము ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నామా? ఎస్. ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నాం, ఎవరి నుంచి ప్రొటెక్ట్ చేస్తున్నాం అంటే ఆయన చేసినటువంటి తప్పుల నుంచి ప్రొటెక్ట్ చేయటం కాదు. వీఆర్ ప్రొటెక్టింగ్ హిమ్ ఫ్రమ్ ద ఫియరీ డాట్స్ ఆఫ్ Satan as a team. వీఆర్ ప్రొటెక్టింగ్ హిమ్ ఫ్రమ్ నాట్ బీయింగ్ యాక్చువల్లీ a minister who will forfeit his calling through his act and through his words. ఆయన ఒక్కడే కాదు, ఆర్టీఎఫ్లో ఉన్నటువంటి ప్రతి మెంబర్ we protect each other. We protect each other so that we don't fall prey to Satan. Financial standards కానీ, ethical standards కానీ, we really grieve when any of our members are not really following those standards. We try to communicate openly with them.
We try to hold them accountable. We try to bring them. This is a way of our protection. We don't want to, we want to protect them in a sense that Satan will not have actually stake on their souls or their ministry, but not actually protect them. మీరు అనుకున్నట్టుగా, మీరు అలిగేషన్స్ పెట్టినట్టుగా ప్రొటెక్ట్ చేయటం అనేటువంటిది కాదు మేము చేస్తుంది. That's not the kind of protection we are interested in. సంఘంతో సమాధానపరచడం అనేటువంటిది మాకు ఇష్టం, కానీ వాళ్ళు అబద్ధ బోధలో ఉండినప్పుడు కూడా, తప్పుడు బోధలో ఉండినప్పుడు కూడా సంఘంతో సమాధానం చేయటం కాదు మాకు ఇష్టం. ఆ బోధను విడిచిపెట్టి, ఆ తప్పును ఒప్పుకొని ప్రభువు వైపు తిరిగి క్లియర్ టీచింగ్ని మనస వాచ కర్మేణ వాళ్ళు ఎంబ్రేస్ చేసుకున్నప్పుడు, అలాంటి విషయంలో సంఘంతో సమాధానం చేయటం అనేటువంటిది, రెకన్సైల్ చేయటం అనేటువంటిది, అది మా అభిలాష. That's what we would like to do. So we want to salvage people before we write them off. We don't disown people and salvage and then disown people actually immediately. So ఇది ఒకవేళ మీకు తప్పుగా అనిపిస్తే మమ్మల్ని క్షమించండి. మేము ఈ విషయంలో మేము చాలా నత్తనడక నడుస్తున్నాము అని కనుక మీకు అనిపిస్తే, మేము తొందరగా వాళ్ళని రైట్ ఆఫ్ చేయట్లేదు, తొందరగా మేము డిజోన్ చేసుకోవట్లేదు అని కనుక మీకు అనిపిస్తే మమ్మల్ని క్షమించండి. ఎందుకంటే దిస్ ఈజ్ వాట్ అవర్ ప్రాసెస్ ఇస్. ఈ ఎథిక్ని మేము వంట పెట్టుకున్నాం. ఈ ఎథిక్ని మేము దిస్ ఈజ్ ద ఎథిక్ దట్ వి ఎంబ్రేస్డ్. ఈ వాల్యూ సిస్టమ్ని మేము ఎంబ్రేస్ చేసుకున్నాం ఆల్రెడీ. దట్ వీ డోంట్ రైట్ పీపుల్ ఆఫ్ ఇమీడియట్లీ. వీ వాంట్ టు గివ్ దెమ్ ఎ ఛాన్స్. వీ వాంట్ టు గివ్ దెమ్ ఆత్మీయ స్థితిలో పురోభివృద్ధి అనేటువంటిది సాధిస్తారు అనేటువంటి హోప్ఫుల్నెస్తో వాళ్ళ మీద వర్క్ చేయటం, అకౌంటబిలిటీ హోల్డ్ చేయటం, తర్వాత వాళ్ళతో ప్రార్థన చేయటం, కలిసి వాక్యం విషయంలో వాక్యాన్ని పంచుకోవటం, వాక్యపు విలువల్లో ఎక్కడైనా సరే మీరితే వాళ్ళని సర్ది చెప్పటం, వాళ్ళని బాధ్యతాయుతంగా వాళ్ళని గద్దించటం, రెబ్యూక్ చేయటం అనేటువంటి విషయాలు we do it and this is our standard. దీనికి టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. It's a time taking process, and that's why we don't disown. We go slowly, but we don't disown people. Our idea is actually to restore people. Redemptively, we want to engage people because gospel is at stake. Gospel gives people chance. It doesn't write people off. So, and that's the reason why we don't write people off. Edward గారిని అనేకమైనటువంటి విషయాల్లో ఆయన చేసినటువంటి పురోభివృద్ధి, ఆయన చూపించినటువంటి పురోభివృద్ధి, భాష తీరులో కానీ చాలా విషయాల్లో యాక్చువల్గా వి కమెండ్ హిమ్. ఎందుకంటే హీ మేడ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోగ్రెస్. బట్ దేర్ ఆర్ సమ్ ఏరియాస్, నాలో ఎట్లాగైతే చాలా ఏరియాస్ ఉన్నాయి ఎదగాల్సినవి, ఆయనలో కూడా చాలా ఏరియాస్ ఉన్నాయి. ఇందాక కూడా పెద్దగా మాలో సుధాకర్ అన్న ఒక విషయంలో ఎడ్వర్డ్ అన్నకి సూచనలు అందించడం జరిగింది. ఇందాక ఫోన్ కాల్లో మాట్లాడినప్పుడు కూడా అది ఒకసారి కాదు జరుగుతుంది. అదే మొట్టమొదటిసారి కాదు సుధాకర్ అన్న ఎడ్వర్డ్ అన్నకి ఆ సూచన ఇవ్వటం, మల్టిపుల్ టైమ్స్. అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ దిస్ థింగ్. ఇందాక అన్న చెప్పినట్టుగా వీఆర్ పుట్టింగ్ ఎ 3-member కమిటీ. ఆ కమిటీ ఎడ్వర్డ్ అన్నను మాత్రమే కాదు, ఆ విషయం తెలిసినటువంటి నేను సరిగ్గా అకౌంటబిలిటీ హోల్డ్ చేశానా లేదా, జాన్ క్రిస్టఫర్ గారు సరైనటువంటి అకౌంటబిలిటీ హోల్డ్ చేశారా లేదా అనేటువంటి విషయాన్ని, లేకపోతే మన ఫ్రెండ్స్ చేస్తున్నటువంటి అలిగేషన్స్ నిజంగా జాన్ క్రిస్టఫర్ గారికి సరైనటువంటివా లేదా అనేటువంటిది ఈ కమిటీ నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత వాళ్ళు సూచించేటువంటి డిసిప్లినరీ యాక్షన్స్ని we will follow that. And we are committing ourselves to it. Over to you, Anna. Thank you, Anna. Thank you so much. So, RTF సభ్యులు సుధాకర్ అన్న చెప్పినట్టుగా లోకల్ చర్చెస్లో మెంబర్స్గా ఉన్నారు, అకౌంటబుల్గా ఉన్నారు. సో అకౌంటబిలిటీ విషయంలో రాజీ పడ్డానికి కానీ, చేసినటువంటి తప్పుల్ని కవర్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మేము
ఒకప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయట్లేదు, చేయదలుచుకోలేదు, భవిష్యత్తులో కూడా చేయమని మేము వీక్షకులందరికీ కూడా మాటిస్తూ ఉన్నాము. సో ఈ పని ఆమ్, లోపాలని ఎత్తి చూపించారనే కాంటెక్స్ట్లో చేయట్లేదు. ఈ పని దేవుని ముందు దేవుని వెంబడించే వాళ్ళగా బాధ్యతగా చేస్తాను. సో ఆమ్, ఈ విషయంలో ఒకవేళ మేమైనా మాలో ఇంకా లోపాలని మీరు ఎత్తి చూపించాలని అనుకుంటే వి వెల్కమ్ యూ. తప్పనిసరిగా వాటిని మేము సరిచేసుకుంటాము. భవిష్యత్తులో ఆమ్, నిజమైనటువంటి యేసు ప్రభు యొక్క శిష్యులుగా బ్రతకడానికి చేసే అన్ని ప్రయత్నాలు మేము చేస్తాం. వాటిలో ఏమాత్రం రాజీ పడకుండా చేస్తాము. ఒకరినొకరం ప్రోత్సహించుకుంటాము, పడిపోయిన వాడిని లేవనెత్తుకుంటాము, బలంగా ముందుకు వెళ్తాము. దేవుని కోసం, దేవుని పరిచర్య కోసం, దేవునితో కలిసి నడవడానికి సదా మేము కమిట్ అయి ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తాను. సో వి ప్రే ఫర్ ఆల్ ద వ్యూవర్స్. అలాగే ఆర్టీఎఫ్ పైన ఒకవేళ తప్పుడు అభిప్రాయాలు కానీ కలిగి ఉన్నట్లయితే వాటిని సరిచేసుకోవడానికి మేము వివరణ ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము. ఒకవేళ అవి ఆరోపణలు నిజమైతే వాటిని సరిచేసుకోవడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఈ విషయాలను మేము తెలియజేస్తున్నాం. సుధాకర్ మీరు ఏమన్నా చెప్తారా? ఒక్క మాట అనిల్. అదేంటంటే ఇందాక నేను గలతీ 6:1తో ప్రారంభించాను. ఇప్పుడు మన ముగింపులో యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా చెప్పినటువంటి మాటలను మనముగా వీక్షకులకు, మన తోటి క్రైస్తవ క్రీస్తు శిష్యులకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అదేంటంటే సరి అయిన తీర్పు తీర్చే పద్ధతి. అసలు ఎవరు తీర్పు తీర్చకూడదు అనేది ఒక ఎక్స్ట్రీమ్. ప్రతి వారిని ప్రతిదానికి, ప్రతి చిన్నదానికి తీర్పు తీర్చాలి అనేది ఇంకొక ఎక్స్ట్రీమ్. కానీ యేసు ప్రభు ఇచ్చినటువంటి బోధనలో, కొండ మీద ప్రసంగంలో రైట్ వే ఆఫ్ జడ్జింగ్ ఏంటంటే ముందు మనలను మనము తీర్పు తీర్చుకోవాలి. మీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకోకుండా ఎదుటివాని ఇంటిలో ఉన్న కంటిలో ఉన్న నలుసును నువ్వు ఎలా చూడగలవు? సో ముందు నాకు నేను వాక్యపు వెలుగులో స్వవిమర్శ చేసుకోవాలి. తర్వాత ఇతరుల ద్వారా కూడా విమర్శ చేయబడాలి. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ హోల్డింగ్ ఈచ్ అదర్ అకౌంటబుల్. తరువాత ఒకరికొకరం సహాయం చేసుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు ఎడ్వర్డ్ విలియమ్స్ గారిని గురించి కానీ, జాన్ క్రిస్టఫర్ గారిని గురించి కానీ, ఇంకెవరిని గురించి కానీ, రేపు నన్ను గురించి కానీ వచ్చినప్పుడు యథార్థంగా ఆర్టీఎఫ్ కోర్ టీం వాటిని స్వవిమర్శ చేసుకుంటూనే ఒకరికి ఒకరం సహాయం చేసుకునే ప్రక్రియలో మ్యూచువల్ ఎంకరేజ్మెంట్, కరెక్షన్, రిబ్యూక్, ఎడిఫికేషన్, ఆ ప్రాసెస్లో వాళ్ళలో నిజంగానే లోపం ఉంటే దాన్ని సరిదిద్దుకోమని ప్రేమపూర్వకంగా చెప్పడం, హెచ్చరించడం, సహాయం చేయడం అనే దానికి మనం కమిట్ అయి ఉన్నాము. సో ఆ ప్రాసెస్లోనే ఇప్పుడు వచ్చినటువంటి అభియోగాల మీద ఆర్టీఎఫ్గా మనం యాక్షన్ తీసుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా ఇదే పంధాను అవలంబిస్తాం, ఇదే పద్ధతిని అవలంబిస్తాం. థ్యాంక్ యూ అన్న. సాయి అన్న మీరేమన్నా చెప్తారా? నాకు రెఫర్మేషన్ టైంలో ఒక ఇన్సిడెంట్ జ్ఞాపకం వస్తుంది. ఏంటంటే ఐ రియలీ లైక్ ఇట్. Calvin is known for actually tempestuous anger. He was invited actually as a pastor to Geneva, but then soon he was expelled from Geneva. జెనీవా నుంచి ఆయన్ని తరిమేస్తారు. ఆ టైంలో మార్టిన్ బూసర్ he takes Calvin under his wings and teaches him how to be a responsible, gentle pastor. ఒక 2 సంవత్సరాలు
క్యాల్విన్కి బ్యూటిఫుల్ లెసన్స్ యాక్చువల్గా హీ గెట్స్ టు లెర్న్ ఫ్రమ్ మార్టిన్ బూసర్. And then in God's providence, Calvin is invited back to Geneva, where he exercises actually a gentle pastorhood. This is the camaraderie that we need to have. Our task is not actually that mana brothers, gifted brothers, because of their weaknesses, వాళ్ళ మినిస్ట్రీలో గోడౌన్, వాళ్ళ మినిస్ట్రీలో ఎందుకు పనికి రాకుండా పోయే విధంగా వాళ్ళ వీక్నెసెస్ వాళ్ళని కబళించి వాళ్ళు నాశనం అయిపోతే మనకి సంతోషం ఉండదు, ఎవరికి సంతోషం ఉండదు. అవర్ డిజైర్ యాక్చువల్లీ ఈజ్ దట్ దేర్ వీక్నెసెస్ ఆర్ డెల్ట్ విత్, దే ఆర్ డిసైపుల్డ్ యాక్చువల్లీ ఇన్ దేర్ వీక్నెసెస్, దట్ క్రైస్ట్ స్ట్రెంగ్త్ ఈజ్ పర్ఫెక్టెడ్ ఇన్ దోస్ వీక్నెసెస్, అండ్ their giftings are used for the glory of God, for the edification of the church. That is victory for us. Adi mana nijamainatuvanti vijayam. So our approach actually towards Brother Edward Williams and our approach actually towards each other in RTF is the same approach that we are seeing how our brothers during Reformation, some of our brothers during our Reformation has exhibited. So yeah, that's what I wanted to say. ఓకేనా, అంటే విత్ ఇన్ క్రిస్టియన్ కమ్యూనిటీలో మనం తప్పనిసరిగా అట్లా లవింగ్ కరెక్షన్ అనేది చేస్తాము. బట్ ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటి అని అంటే, క్రైస్తవాన్ని ద్వేషించే వాళ్ళు, విపరీతమైనటువంటి దాడి చేస్తున్న వాళ్ళ పట్ల కూడా మీరు ఒక రకమైనటువంటి మెతక వైఖరిని అవలంబించారు అనే ఆరోపణ ఉంది. I can really, ante because Sudhakar anna nenu iddaram we were part of that discussion with them. Honest ga cheppalante, even personal meetings lo kuda వాళ్ళతో పబ్లిక్ డిబేట్ కు లోపల పర్సనల్ గా వాళ్ళతో జరిగినటువంటి డిస్కషన్స్ లో కూడా దే హ్యావ్ రియలీ ఇన్సల్టెడ్ us in some ways. But we have shown patience towards them. Endukante, because we believe this thing. The scripture law, 1 Peter 3:16, 15 and 16, we are given actually the command, give answer. Be ready to give answer to everyone who asks for the reason for the hope of your calling, but with gentleness and respect. సో యేసు ప్రభుని మన హృదయంలో రివియర్ చేస్తూ ప్రతిష్ఠించుకుంటూ విత్ జెంటిల్నెస్ అండ్ రెస్పెక్ట్ మనం ఆన్సర్ ఇచ్చేటట్టుగా మనకి కమాండ్ ఇవ్వబడింది. సో అండ్ దాట్స్ ద రీజన్ వై దిస్ ఈస్ ద ఎథిక్ దట్ we have committed ourselves to. Once again, మీకున్నటువంటి హెర్మెన్యూటిక్స్ లో, మిగిలినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి హెర్మెన్యూటిక్స్ లో, ఫ్రెండ్స్ కున్నటువంటి హెర్మెన్యూటిక్స్ లో దే కెన్ బ్రింగ్ యాక్చువల్లీ అదర్ వర్సెస్. ఐఎమ్ నాట్ రియల్లీ సెయింగ్ దట్ వాళ్ళ పాత్స్ ని గురించి మనం మాట్లాడటలేదు, కానీ దిస్ ఈస్ ద ఎథిక్ వీ హ్యావ్ కమిటెడ్ అవర్ సెల్వ్స్ టు. సో దట్ మనం గాస్పుల్ ప్రజెంట్ చేసేటప్పుడు గాస్పుల్ నాలో వర్క్ అయింది, నా హృదయంలో వర్క్ అయింది. బిట్టర్నెస్తో క్రిస్టియానిటీని దానిపైన నిప్పులు పోయాలి అని వచ్చినటువంటి వాళ్ళు, క్రిస్టియానిటీ మీద అభాండం వేసేవాళ్ళు, తప్పుడు ఆరోపణలు వేసేటువంటి వాళ్ళు, మేబీ దే లుక్ ఎట్ అస్ యాక్చువల్లీ హౌ మనలో సత్యం ఎట్లా వర్క్ అవుతుంది, మన హార్ట్స్ని సత్యం ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అనేటువంటిది ఇఫ్ దే సీ ఇట్, మేబీ దట్ విల్ అట్రాక్ట్ దెమ్ టు ద గాస్పెల్. అండ్ దట్ డిడ్ ఆల్సో మెనీ పీపుల్. ఎందుకంటే ఆ ముగ్గురితో చేసినప్పుడే వాళ్ళే పర్సనల్ గా స్టేట్మెంట్స్ ఇచ్చారు మన గురించి. వెబ్సైట్ యూ గైస్ ఆర్ డిఫరెంట్ అండ్ దట్స్ గుడ్ ఎనఫ్. దట్స్ గుడ్ ఎనఫ్ నాట్ ఫర్ అస్, బట్ ఐ హోప్ యాక్చువల్లీ దట్ వీ హ్యావ్ మేడ్ అన్ ఇన్ రోడ్ ఫర్ ద గాస్పెల్ ఇన్ దేర్ హార్ట్స్. దానికోసం గుడ్ ఎనఫ్ అంటున్నాను నేను. యా, ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ వివరణ ఇవ్వడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి ముందుగా
వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చిన్న ప్రార్థనతోటి ముగిద్దామన్నా. సాయి అన్న చిన్న ప్రేయర్ చేస్తారా? ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు. మీకు వ్యతిరేకమైనటువంటి వాళ్ళు అయినప్పటికీ, దేవా, కురూపులు అయినప్పటికీ కూడా మీరు మా పట్ల చూపించినటువంటి ప్రేమను బట్టి వందనాలు. కరుడు గట్టినటువంటి మా హృదయాల్ని, చీకటమైపోయినటువంటి మా హృదయాల్ని మీ స్వార్థ ద్వారా కరిగించినందుకు, వెలిగించినందుకు మీకు వందనాలు. ప్రభువా, మిమ్మల్ని చూసే విధంగా మా ఆత్మీయ నేత్రాలని తెరిపించినందుకు మీకు వందనాలు. దేవా, మా బలహీనతలు ఉన్నప్పటికీ మాలో ఓర్పుతో, సహనంతో ప్రభువా మీరు మమ్మల్ని చెక్కుతూ యేసు ప్రభు యొక్క స్వారూప్యంలోకి మారుస్తూ ఉన్నందుకు మీకు వందనాలు. మమ్మల్ని విడువక, ఎడబాయక దేవా మీరు మా పట్ల చూపిస్తున్నటువంటి ఆ గొప్ప ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క పరిశుద్ధతను మేము తాళలేం ప్రభా. మీ యొక్క సన్నిధిలో మేము మెలగలేము. మేము చీకటి, మీరు వెలుగు అయినప్పటికీ కూడా ప్రభా మీరు కరుణతో, కృపతో మీ రాజ్యానికి వారసులుగా చేశారు. చీకటి రాజ్యంలో నుంచి వెలుగు రాజ్యంలోకి మీరు మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశారు. ప్రభు మీకు వందనాలు. మాకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి కృపను బట్టి వందనాలు. మాకు ఇచ్చినటువంటి పరిచర్యను బట్టి వందనాలు. సంఘం పట్ల మీరు మాకు ఇచ్చినటువంటి బాధ్యతను బట్టి వందనాలు. దేవా, విలియమ్స్ అన్న విషయంలో వస్తున్నటువంటి ఆరోపణ విషయంలో మీ సన్నిధికి వస్తున్నాం. కృపను చూపించండి. ఆర్టీఎఫ్గా దేవా మేము కంటి తొడుపు చర్యలను కాదు, మనుషులకు కాదు అకౌంటబుల్. మేము మీకు అకౌంటబుల్. అల్టిమేట్లీ లార్డ్, యువర్ గాస్పెల్ ఈజ్ అట్ స్టేక్. అల్టిమేట్లీ యువర్ స్టాండర్డ్స్ ఆర్ అట్ స్టేక్. ప్రభా, ఆ విషయంలో ప్రభా మేము జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళుగా మీరు మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మా వంతు బాధ్యతను మేము హై స్టాండర్డ్స్ విషయంలో ఒకరికొకళ్ళు అకౌంటబిలిటీ చూపించుకునే కృపను దయచేయండి. దుష్టుడు మీరు మా ద్వారా చేయాలనుకున్నటువంటి కార్యం మొత్తాన్ని సర్వనాశనం చేయాలని మా బలహీనతలను ఉపయోగించుకోవచ్చు. దేవా, ఆ విషయాల్లో మా బలహీనతలను మేము ఇగ్నోర్ చేసుకోకుండా ఆ విషయాల్లో మేము అకౌంటబిలిటీని స్ట్రాంగ్గా హోల్డ్ చేసుకునేటువంటి వాళ్ళుగా, జవాబుదారీతనాన్ని మేము ఎత్తిపట్టేటువంటి వాళ్ళుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఆర్టీఎఫ్ మెంబర్స్ మధ్యలో మీ యొక్క హోలీనెస్ని, మీ యొక్క హోలీ స్టాండర్డ్స్ని మేము కోరుకునేటువంటి వాళ్ళుగా, డిజైర్ చేసేటువంటి వాళ్ళుగా, ఆనర్ చేసేటువంటి వాళ్ళుగా చేయండి. అట్ ద సేమ్ టైం లార్డ్, మీ ప్రేమను ప్రభా మేము ఒకరి పట్ల ఒకళ్ళు చూపించుకునేటువంటి విధంగా కృప చూపించండి. బై దిస్ పీపుల్ నో దట్ యు లివ్ ఇన్ అవర్ మిడ్స్ట్, ఓ లార్డ్. కృప చూపించండి తండ్రి, సహాయం చేయండి. విలియమ్స్ అన్న యొక్క బలహీనతలో ఆయన్ని మీరు బలపరచమని ప్రార్థిస్తుంది. ప్రభా, వస్తున్నటువంటి ఆరోపణలో క్షమాపణ చెప్పారు. అందులో ఏవైతే వాస్తవాలు ఉన్నాయో వాటి పట్ల క్షమాపణ చెప్పారు. మిగిలినటువంటి విషయాల్ని తేల్చడానికి ప్రభా కృప చూపించండి. ఆర్టీఎఫ్లో ఒక కమిటీని మేము తీసుకుంటుండగా కమిటీకి మీరు మీ యొక్క జ్ఞానాన్ని, దర్శనాన్ని దయచేయండి. నిష్పక్షపాతంగా ఆ కమిటీ విషయాల్ని సంగ్రహించి, విషయాల్ని సేకరించి ప్రభా ఇన్వెస్టిగేట్ చేసి సరైనటువంటి కోర్స్ ఆఫ్ యాక్షన్ని మీ మహిమ కోసం, మా సోల్స్ యొక్క శ్రేయస్సు కోసం, మీ సంఘం యొక్క శ్రేయస్సు కోసం ప్రభా, క్షేమాభివృద్ధి కోసం సూచించే విధంగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. వన్స్ అగైన్ ప్రభా, దీన్ని ఎంతమంది వైరల్ చేస్తున్నారో మాకు తెలియదు, ఎందుకోసం చేస్తున్నారో కూడా మాకు తెలియదు. కానీ we pray, Lord, one thing, that help all of us, Lord, to be concerned, really concerned about your church and your glory. Help all of us, Lord, to be concerned about each other. Genuinely, that we do things out of love and not out of any reason. ప్రభా, మేము మమ్మల్ని యథార్థవంతులుగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఎస్ లార్డ్.
సో మీ కృపకి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం, మీ కృపకి విలియమ్స్ అన్నని అప్పగిస్తున్నాం. ప్రభా మీరు షేప్ చేయండి, దీవించండి. ఆర్టీఎఫ్ వీక్షకులందరినీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, వీక్షకుల్ని మీరు బలపరచండి. మంచి స్టాండర్డ్స్ని మేము కనపరుస్తూ సంఘాన్ని ఇన్స్పైర్ చేసేటువంటి వాళ్ళుగా ప్రభా, ఎస్ లార్డ్, స్టాండర్డ్స్ని ఆస్పైర్ చేసే విధంగా ఆర్టీఎఫ్ వ్యూవర్స్ ఉండటానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. అట్లా ఇన్స్పైర్ చేయడానికి ప్రభా మీరు మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. వీఆర్ వీక్, ఓ లార్డ్, వీఆర్ ఇంపర్ఫెక్ట్. లార్డ్ ప్లీజ్ ప్రొటెక్ట్ అస్, ప్రిజర్వ్ అస్ ఫర్ యువర్ సేక్, ఫర్ యువర్ నేమ్ సేక్. మీ నామం కోసం మమ్మల్ని ప్రిజర్వ్ చేయండి, మీ నామం కోసం మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి, మీ నామం కోసం మమ్మల్ని స్ట్రైటన్ చేయండి, మీ నామం కోసం మమ్మల్ని బలపరచండి. ఇన్ క్రైస్ట్ జీసస్ నేమ్, యేసు అతి పరిశుద్ధమైన నామంలో, మా విమోచకుని నామంలో, అతి శ్రేష్టమైనటువంటి నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ ఇద్దరికి కూడా. ఫైనల్గా ఆర్టీఎఫ్ వ్యూవర్స్ అందరికీ ఒక ప్రధానమైనటువంటి రిక్వెస్ట్, కైండ్లీ ప్రే ఫర్ అస్. మేము సత్యాన్ని సత్యంగా బోధించే ప్రక్రియలో దేవుడు ఆశించినట్లు బ్రతకడం ఏమాత్రం తప్పిపోకుండా, దేవుడు కోరుకున్నట్లు బ్రతకడానికి కావాల్సినటువంటి సహాయం మాకు అందడానికి, ప్రభువు మమ్మల్ని బలపరచడానికి, విశ్వాసులకు మాదిరిగా మేము బ్రతకగలగడానికి దేవుడు మమ్మల్ని బలపరచాలని తప్పనిసరిగా ప్రార్థించమని వేడుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you. Praise be to the Lord.